ఈ చేతులతోనే నీ భర్తని కాదు నేరస్తుణ్ణి సెల్లోవి. డాక్టర్కి పెద్ద గాయం కూడా కాలేదు. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు దేవరాజ్. నేనెందుకు చేస్తున్నానో క్లారిటీ ఉన్నప్పుడు ఇంకెందుకు గంగ అడగడం? బ్రదర్, ఈ కేసు ఫైల్ చేయకముందు 1కి 2 సార్లు ఆలోచించండి. నువ్వు ఈ మధ్యనే సర్వీసులో జాయిన్ అయ్యావు. నేను జాయిన్ అయ్యి చాలా ఏళ్ళైంది. ఏదెప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. ఈ కేసులో నువ్వు అంతగా ఇన్వాల్వ్ అవ్వద్దు. నీకు అంతగా సర్వీస్ చేయాలనుంటే నీ మొగుడికి కాఫీ తెచ్చివు. నేను బానే ఉన్నానండి. ముందు లోపలికి వెళ్దాం పదండి. పదండి. అన్నయ్య. అమ్మా శ్రీవల్లి, వచ్చేసారా? మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు రామండి మేము? అప్పటికే నేను అరెస్ట్ చేయొద్దనేసి మొత్తుకున్నాను, విన్నారా? నీ మీద దాడి చేయడం మేము కళ్ళారా చూసాం. దాడి చేయలేదు, పొరపాటున జరిగిందని చెప్తున్నాను కదండి. తన బండెక్కొచ్చావా? కంప్లైంట్ కూడా వద్దంటున్నాడు. ఏయ్ దేవరాజ్, నా చెల్లితో మర్యాదగా మాట్లాడావా సరే, లేదంటే జీవితంలో ఇంకెవరితో మాట్లాడడానికి నీ నోట మాట రాకుండా చేస్తాను. బోన్లో ఉన్న పులి గర్జించినా లాభం లేదు గంగా. ఎందుకంటే అది బయటికి రాదు, రాలేదు. వరదరాజులతో పోటీ అంటే పొట్టేలు పందు అనుకున్నాడు. నాతో పోటీ అంటే ఉండాల్సింది కండబలం కాదు, బుద్ధి బలం అని ఆడికి తెలియదు అనుకుంటా. వాళ్ళమ్మ అన్ని చెప్పుండదేమో గాని కొండని ఢీ కొడితే పగిలేది తన తలే అని చెప్పలేదనుకుంటా. అందుకే ఆడు నేతో పోటీ పడదాం అనుకుంటా ఉండాడు. అసలు నిగ్గుతాడా? నగ్గడం మాట అటుంచునానమ్మా. అసలు పోటీ కాదు కదా, ఊసలు లెక్క పెడుతూ ఆశలన్నీ వదులుకొని ఉంటాడు. ఆడక్కడ ఊసలు లెక్క పెడితే మనం ఇక్కడ ఓట్లు లెక్క పెట్టాలరా బోడా. భారీ మెజార్టీతో గెలవాలా. పెద్దోడా, పంచాయతీ అధికారం ఎట్టాగో నీ చేతిలోనే ఉండదే. ఇక సర్పంచ్ అధికారం కూడా నీ చేతికే సిక్కాల. శివపార్వతి బయటికి తీయాలనుకున్న కేసులతో పాటుగా ఆ గంగని కూడా కప్పెట్టేయాల. పోలీస్ ఆఫీసర్ అయిన శివ ఏమీ చేయలేకపోయానని కుమిలి కుమిలి ఏడ్చే రోజు తొందరలోనే రానుంది నానమ్మా. మీరసలు మనుషులేనా? దమ్ముంటే ధైర్యంగా ఎదిరించాలి గాని ఇలా దొంగ దెబ్బ తీస్తారా? రాజకీయం అంటే అదేనే. అది శాతగాని వాళ్ళు హోటల్లో దోశలు వడలు వేసుకుంటూ ఉండాల్సిందే. నిజంగా నువ్వు గ్రేట్ అత్తయ్యా.
నిజానికి మంచి పని చేయడానికి అధికారంలో ఉండాలి గాని అమాయకులని ముంచేయడమే నువ్వు తెలివి అనుకుంటున్నావు. త్రేతాయుగంలో రాముడు రాజ్యం వదిలేసినట్టు ఇప్పుడు కూడా అలాగే వదిలేయాలంటే కుదరదమ్మా. ఇది కలియుగం. అమాయకంగా ఉండే జింకల్ని వేటాడితేనే మనం బ్రతకగలుగుతాం. మొత్తానికి నువ్వు మనిషివి కాదని క్రూర మృగానివని ఒప్పుకున్నావు బావా. చాలా సంతోషం. ఇంట్లో క్రూర మృగాలుండగా సంతోషంగా ఎలా ఉండగలం నాగవల్లి? అయితే వెళ్ళిపోండే. మీరు మాకు ఇంట్లో ఓ ముద్ద పెట్టకపోయినా వీళ్ళన్న గంగ ఊరందరికీ తిండి పెడతా ఉండాడు కదా. నువ్వు ఇది కలిసి జనం తిని బారేసిన ఇస్తరాకులు ఎత్తుకుంటూ ఉండండి. మీలాంటి వాళ్ళకి భోజనం పెట్టే కంటే అక్కడ 4 ఇస్తరాకులు ఎత్తినా పుణ్యంగానే ఉంటుంది బామ్మ. వీళ్ల ప్లాన్ కూడా అదే కదా నాగవల్లి. గంగ స్టేషన్లో ఉంటే గాని వీళ్ల కోట్లు పడవని కుట్ర చేసి మరి మీ అన్నయ్యని లోపల వేయించారు. మీ ఓట్లు కూడా మాకు పడవని మాకు తెలుసులే తిరుపతి. అయినా సరే నా కొడుకే సర్పంచ్గా గెలుస్తాడో. అన్యాయంగా గెలవడం తప్పుగా అనిపించట్లేదా మీకు? చిన్న పిల్ల కుముదవల్లి మీదే వీళ్ళకి జాలి లేనప్పుడు గంగ మీద అన్యాయంగా గెలవాలనుకోవడంలో ఎందుకు ఆలోచిస్తారు? నాగవాళ్ళు వచ్చాక మీ అమ్మ మైండ్ బాగానే పనిచేస్తుందిరా అబ్బోడా. ఇప్పుడు ఇంట్లో వీళ్ళ దృష్టి అంతా ఇంటి మీద కాకుండా మన మీద పెట్టారు నాన్న. నాగవల్లికైనా అమ్మకైనా మనం పోటీలో గెలవటం అస్సలు ఇష్టం లేదు. మనల్ని ఎలా ఓడించాలా అని ఎదురు చూస్తున్నారు. ఏయ్ పొండే, సర్పంచ్గా నా పెద్ద కొడుకు గెలిచేదాకా మీ మోకాలు నాకు చూపించకండి. పొండే నుంచి